హాయ్ అండి, ఇదైతే మార్నింగ్ వ్లాగ్. ఈరోజైతే వీకెండ్ కదా, రోజు ఆ ఇడ్లీ దోశ ఏం తింటా కొంచెం స్పెషల్గా చేయమన్నాడు. నేనైతే ఏం చేయాలని అడిగితే పూరి చేయమన్నాడు. ఏంటి పూరీనా? పూరి ఒకటేనా? అయితే పూరితో పాటు పూరి కర్రీ కూడా చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను. ఈలోపు మా పాప కూడా లేచింది, దానికైతే కొంచెం పాలు కాగబెట్టి ఇచ్చేసాను. ఇంకా తాలింపు గింజలు వేసుకున్నాయి, అవి వేగాక ఆనియన్స్ వేసాను. అవి కూడా వేగినాక పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఇంకా బాయిల్ చేసిన ఆలు అయితే వేసి ఫ్రై చేశాను. ఫస్ట్ ఆలు అయితే మంచిగా వేగిపోయింది. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చేశాక చెప్తాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. నేను ఈ గ్యాప్లో గోధుమ పిండి అయితే పూరికి తగ్గట్లుగా కలుపుకొని పెట్టుకున్నాను. కర్రీలో ఇప్పుడైతే కొంచెం శనగపిండి వాటర్ అయితే కలిపేస్తున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే పూరికైతే రుద్దుకుంటున్నాను. పూరి పొంగాలంటే కూడా అదృష్టం ఉండాలి. అలా పొంగాలంటే ఆ పిండి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా కొంచెం పూరి అయితే బాగానే పొంగుతుంది. పూరి విత్ పూరి కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. అచ్చం బయట హోటల్లో చేసినట్టే ఉంది అన్నాడు మా ఆయన. అదొక మంచి కాంప్లిమెంట్ నాకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.